మేము రోజు హాయిగా నిద్రపోతున్నామంటే కారణం మీరు. మేము ప్రశాంతంగా బయట తిరగగలుగుతున్నామంటే కారణం మీరు. మేము గడిపే ప్రతి రోజును మీ జీవితంలోంచి తెచ్చుకుంటున్నాం. మేము పీల్చే గాలిని మీ ఊపిరి ఆపి తీసుకుంటున్నాం. మేము తినే అన్నం మీ రక్తంతో వండుకుంటున్నాం. మా కోసం మీ కుటుంబాలను, మా కోసం మీ జీవితాలను సైతం త్యాగం చేస్తున్నారు. ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలం? ఏమిచ్చి మీ బాధ పంచుకోగలం? ఏమిచ్చి మీ బరువు మేము మొయ్యగలం? ఏమిచ్చి మీ బంధాలను తిరిగి తీసుకురాగలం? ఓ వీర సైనికుడా, నీకిదే నా వందనం. ఇండియన్ ఆర్మీ ఎంత కమిట్మెంట్తో పనిచేస్తుందో చెప్పడానికి, అక్కడ ఉన్న మన జవాన్లు ఎంత స్ట్రాంగో చెప్పడానికి నేను కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తా. అతని పేరు యోగేందర్ సింగ్ యాదవ్. 1999లో కార్గిల్ వార్ జరుగుతున్నప్పుడు పాకిస్తాన్ ఆర్మీ మన ఇండియన్ బార్డర్లో టైగర్ హిల్స్ మీద ఉన్న ఇండియన్ ఆర్మీ బంక్స్ని స్వాధీనం చేసుకుని అక్కడి నుండి ఫైరింగ్ చేస్తున్నారు. క్లియర్గా వినండి, టైగర్ హిల్స్ ఎగ్జాక్ట్లీగా 90 degreesలో ఉంది. కింద ఉన్న సర్ఫేస్ నుంచి పైకి ఎక్కడం చాలా అంటే చాలా కష్టం. అట్లాంటిది యోగేంద్ర సింగ్ యాదవ్ జస్ట్ ఒక రోప్ కట్టుకొని టైగర్ హిల్స్ పైకి ఎక్కడం స్టార్ట్ చేశాడు. ఇంకో 5-6 మీటర్లు ఎక్కితే అయిపోతుంది అనే టైంలో పాకిస్తాన్ ఆర్మీ ఫైరింగ్ స్టార్ట్ చేసింది. యోగేంద్రకు 3 bullets తగిలాయి. అయినా లెక్క చేయకుండా ఇంకా స్పీడ్గా తగిలిన బుల్లెట్స్తో టైగర్ హిల్స్ పైకి ఎక్కి బంకులో ఉన్న పాకిస్తాన్ ఆర్మీని మొత్తం లేపేశాడు. అక్కడ అందరినీ చంపేశాడు. యోగేంద్ర సింగ్కు బ్యాకప్కు వెనకాల ఆర్మీ వస్తుంది. బ్యాకప్ వచ్చే లోపు ఇంకో బంకులోకి వెళ్ళి అక్కడ ఉన్న వారందరినీ చంపేశాడు. అసలు ఏందిరా, 19 ఏళ్ళ అబ్బాయి ఒంట్లో 3 bullets అయినా కూడా లెక్క చేయకుండా అంతమందిని చంపడం అంటే ఎంత ధైర్యం కావాలి, ఎంత కమిట్మెంట్ కావాలి. నేను చచ్చిపోయినా పర్వాలేదు, నా దేశాన్ని కాపాడాలి అనే థాట్ ఎంత బలంగా ఉందో కదా ఆయనకు ఒక్కడికే కాదు, ప్రతి ఇండియన్ సోల్జర్కి అలాగే ఉంటుంది. అలా ట్రైన్ చేస్తారు మన ఆర్మీ. ఇంత బలమైన సురక్షితమైన ఆర్మీలో మనం బతుకుతున్నాం. ఎవరు మనల్ని ఓడించేది, ఎవరు మనల్ని ఎదిరించేది? ఇలాంటి వ్యక్తులు ఒకరు ఇద్దరు కాదు, కొన్ని లక్షల మందిలో ఉన్నారు. కెప్టెన్ విక్రమ్ బత్రా గురించి మీకు తెలుసా? సేమ్ 1999లో కార్గిల్ యుద్ధం జరుగుతుండగా .5140 అనే కీలక పర్వతాన్ని ఆక్రమించిన పాక్ ఆర్మీపై దాడి చేయడానికి కెప్టెన్ విక్రమ్ బత్రా ముందడుగు వేశాడు. ఇది రాత్రిపూట జరిగిన ఆపరేషన్. తీవ్రమైన మంచు, భయంకరమైన ఎత్తు, కానీ ఆయన ధైర్యానికి అవేమీ అడ్డు కాలేకపోయాయి. ఏ దిల్ మాంగే మోర్ అన్న మాట ఆయన విజయానికి ప్రతీకగా మారింది. .5140 విజయంతో ప్రభావితమైన భారత ఆర్మీ .4875ను కూడా స్వాధీనం చేసుకునేందుకు వ్యూహరచన చేసింది ఇక్కడే. ఇది కేవలం గిరిజన యుద్ధం కాదు, శరీరం, మనసు, ఆత్మ అన్నిటిని పరీక్షించే యుద్ధం. .487పై ఎదురుదాడి సమయంలో ఒక జవాను గాయపడ్డాడు. కెప్టెన్ విక్రమ్ బత్రా వెంటనే ముందుకు పరిగెత్తాడు. తన సహజ వీరత్వంతో గాయపడిన జవాన్ను రక్షిస్తూ, భుజం మీద మోస్తూ సురక్షితంగా తలదాచుకునే ప్రాంతానికి అతన్ని తీసుకెళ్లి అతన్ని సేవ్ చేశాడు. అదే సమయంలో పాక్ స్నైపర్ విక్రమ్ బత్రాపై కాల్పులు జరిపింది. దాంతో విక్రమ్ బత్రా అక్కడికక్కడే మరణించాడు. ఆయన చివరి మాటలేంటో తెలుసా? ఎయిదర్ ఐ విల్ కమ్ బ్యాక్ ఆఫ్టర్ రైజింగ్ ద ఇండియన్ ఫ్లాగ్ ఇన్ విక్టరీ ఆర్ రిటర్న్ ర్యాపిడ్ బట్ ఐ విల్ కమ్ ఫర్ ష్యూర్. దీని అర్థం ఏందో తెలుసా? గెలిచిన గర్వంతో ఇండియన్ జెండాను ఎగరవేస్తూ అయినా వస్తా, లేదంటే చనిపోయిన ప్రాణంతో అదే జెండాలో చుట్టబడైనా వస్తా, కానీ నేను ఖచ్చితంగా తిరిగి వస్తా అని ఆయన చెప్పాడు. ఆయన చావు ఊరికే పోలేదు, విజయాలకు మార్గం వేసిన త్యాగంగా మారింది. .4875పై జయంతో భారత ఆర్మీ వ్యూహాత్మక విజయం సాధించింది. కెప్టెన్ విక్రమ్ బత్రా గారి ధైర్యం కారణంగా పలువురు జవాన్లు ప్రాణాలు నిలిచాయి. దేశం కోసం చేసిన త్యాగానికి గుర్తుగా ఆయనకు పరమవీర చక్ర అవార్డు కూడా ఇచ్చారు మరణానంతరం. మీకు మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ గుర్తున్నాడా? 2008 నవంబర్ 26న ముంబైలో జరిగిన ఉగ్రదాడుల సమయంలో మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ గారు తన కమాండో బృందంతో కలిసి తాజ్ హోటల్లో బందీలుగా ఉన్న నిరపరాధులను రక్షించేందుకు దాంట్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఆయన బృందం 6వ మరియు 5వ అంతస్తుల నుంచి బందీలను సురక్షితంగా బయటకు తీసుకువచ్చింది. కానీ 4వ అంతస్తులో ఉగ్రవాదులు ఉన్నారని అనుమానించారు. వారు ఒక గదిని తెరిచినప్పుడు కమాండో సునీల్ కుమార్ యాదవ్ కాల్పులకు గురి అయ్యారు. వెంటనే మేజర్ సందీప్ ఆయనను సురక్షితంగా బయటకు తీసుకువెళ్లాడు. 27 నవంబర్ అర్ధరాత్రి సమయంలో మేజర్ సందీప్ మరియు ఆయన బృందం హోటల్ యొక్క మధ్య మెట్ల మార్గం ద్వారా పైకి వెళ్లాలని డిసైడ్ అయ్యారు. ఈ సమయంలో ఉగ్రవాదులు వారిపై కాల్పులు జరిపారు. ఇందులో కమాండో సునీల్ కుమార్ తీవ్రంగా గాయపడ్డారు.
మేజర్ సందీప్ ఆయనను సురక్షితంగా బయటకు పంపించి ఉగ్రవాదులను ఎదుర్కొనేందుకు ఆయన ఒక్కడే ముందుకు సాగారు. ఆయన చివరిగా అన్న మాట ఏంటో తెలుసా? ఆప్ లోగ్ ఉప్పర్ మత అయ్యే మై అకేలే సంభాలే సక్తం. మీరు పైకి రాకండి, నేను వారిని చూసుకుంటా. ఈ మాటలు ఆయన ధైర్యాన్ని ప్రతిబింబిస్తాయి. ఆయన ఒక్కడే ఉగ్రవాదులను ఎదుర్కొంటూ ఎంతో ధైర్య సాహసాలు చూపాడు. ఒంట్లో బుల్లెట్స్ దిగుతున్నా, రక్తం కారిపోతున్నా లెక్క చేయకుండా ఒక్కడే చాలా మంది ఉగ్రవాదులను చంపేశాడు. ఈ సమయంలో ఆయన తీవ్రంగా గాయపడి ప్రాణాలు కూడా కోల్పోయాడు. ఆయన ఇచ్చిన ధైర్యంతో ఎన్ఎస్జీ కమాండోలు మిగిలిన ఉగ్రవాదులను హతమార్చారు. ఇలాంటి వారెందరో మన జవాన్లుగా ఉన్నందుకు మనం గర్వపడాలి. వారి సేవను, వారి పట్ల ఎల్లప్పుడూ మర్యాదతో నడవడం మనం వారికిచ్చే గౌరవం. జై జవాన్, జై హింద్. మీకు ఈ వీరుల గాథలు గుండెలను తాకితే ఒక్క లైక్ వేసి వీరి త్యాగాన్ని మరింత మందికి చేరేలా షేర్ చేయండి. ఇలాంటివి మరిన్ని స్ఫూర్తిదాయకమైన వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.